అయితే దర్శనం చేసుకున్నాం. కోయడ గుట్టకి అయితే పైకి పోతున్నాము. పైన హనుమంతుడు ఉంటాడా? హనుమంతుడు ఉంటాడు, కానీ వ్యూ మాత్రం డేంజర్ ఉంటుంది. చాలా పెద్ద కొండ అది. ఆ కొండ మీద పోదాం. కొండ మీకు దుంకే ఎవరినన్నా పైకే నూకేస్తా ఎవరినన్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాళ్ళని ఎవరినన్నా పైకే నూకేస్తా. ఓడి కింద పడతాడో నాకు వీడు తెలియదు. పైకైనా అయితే నూకేస్తా. నువ్వు దుయ్యకు, నువ్వు మండుతోంది. మనుషులు పుట్టిన వాళ్ళు వాళ్ళే ఉంటారు. పశువు ఇక మేము పైకి ఎక్కినాక ఎవరు నూకుతున్నా నాకే తెలియదు. పుట్టిందో తినం, సచ్చిందో తినం. దినం సచ్చిందో తినం వాడు. ఇలా నూకితే అంత ఇలా ఏట మొదలైంది. ఇలా ఓట మొదలైంది. రాత రాసిన భగవంతుడు కూడా ఆపలేడు. ఇలా పైకి అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. కొట్టు అన్ని जय श्री राम, भारत माता की जय। जोर से बोलो, प्यार से बोलो, जय। औरत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। राम लक्ष्मण राम की जय बोलो, हनुमान की। जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम। This कोयडा route. జరగాలి గుడ్డి వాడదా ఇంకా ట్రాఫిక్ ఏరియా కానీ జరుగు. కింద పడతా రైడ్ అంటాను. కింద పడితే స్టోర్ ఉంటుంది. బాబు జరగాల ట్రాఫిక్ ఏరియా. ఏ బాబు ట్రైన్ పక్కకి ఏర్పోను. అయ్యో కోయిడా షర్ట్. అరే ఎక్కువ పోతే ఎక్కడ నడవాలి. కాలు పెట్టి కాలుతో ఎక్కించానరా. అంజన్న గుడికి వచ్చాము. పైన ఇట్లకేని రాక్కర్లేదులే నీకు అది. పంజాబ్ మొత్తం ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ నమః. సౌండ్ చేంజ్ అయింది. బండి సౌండ్ చేంజ్ అయిపోయింది. చేసినాం పైకి అయితే రీచుడు. జై శ్రీరామ్. కొండ మీదకి వచ్చినాము. ఆడ ముంగట ఎవరో లవర్స్ చచ్చిపోదామని చూస్తున్నట్టు కొండ మీదకి అని సుడురి. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. జనార్దన్ గారు పోతుని కాపాడదామని. వావ్, సచ్ ఎ నైస్ బ్యూటిఫుల్ ప్లేస్ యా. ఇక్కడ నుంచి దుంకుతే బాగుంటుందా? ఒకసారి చూడురు కింద పడితే మన అగవాడ సంతూది ప్రాజెక్ట్ నడుస్తుంది. HMDA సంతు స్టీల్ సాఫ్ట్వేర్ డెవలపర్. అంతానికి ఒక డేర్ ఇస్తున్నా. ఈడికని కిందికి జారుకుంటా పోతే 2 కోట్లు ఆన్ ద స్పాట్. నా అకౌంట్లో ఉన్నాయి 2 కోట్లు ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తాం. నేను జనరంగా 1 crore. నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేసేసారి. ఇగో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దీని మీకెందుకు దుంకేస్తా అంటుండు. జల్దీ ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఎంత జల్దీ అంత జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోరు, లేకపోతే దుంకేసి కింద పడిపోతాడు. అయ్యా కొట్టుకోరు కింద పడరు.
పాపం అక్కడ వాళ్ళు చచ్చిపోదామని చూస్తుంటే కాపాడకుండా పోతుండ్రు. చూడు రే, వాళ్ళు పాపం ఇంట్లో ఒప్పుకోలేరు, వాళ్ళు దుంకుదాం అనుకుంటారు, ఈడేమో కాపాడదామంటే వద్దంటారు. అదే నేచర్ ఫీల్ చేస్తారు వాళ్ళు. మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ తూనీగలు తిరుగుతున్నాయి, తూనీగా అని ఆడుకుందాం అనుకుంటున్నాం మేము. తూనీగా కాలుతున్నాయి, కింద డబ్బా రొట్టెలు కాలుతున్నాయి. The sample is extracted by using the Gerber Weibull burn. అయ్యో అలా అయితే దుంకేసిరంట. పాపం వాళ్ళిద్దరు లవ్ బర్డ్స్ దుంకేసిరు, కాపాడదామని పోదాం. సో మనం అయితే కూర్చున్నాము. గొర్రెలు వస్తున్నాయి, ఇవి తిండి గురించి కావాలా? గొర్రె నిన్న మటన్ బిర్యానీ తినొచ్చింది కాదు, అది మాట్లాడుతుంటే మే అని వస్తుంది. జీరా రైసా? సంతు నిన్న నువ్వేం తిన్నావు? మందిగా వాసన ఇటు దాకా వస్తుంది. ఇందాక మీ నలుగురు ఇట్లా బండి ఎక్కిరు, బండి ఎక్కగా సచిబాయ్ అలిగి బండి తీసింది చూడు. ఏ ముట్టలే కథలు వద్దు నాకు అవన్నీ ఏంటంటే అరే నువ్వు చాలా నేర్చుకోవాలరా. ఇంకా నువ్వు నా ముల్లారం కాడికే ఉన్నావు, ముల్లారం దాటి పైకి వస్తలేవు నువ్వు. వాళ్ళు ఏమనుకుంటారు, హనుమంతుడు అనుకుంటారు ఏమో. ఇలా ఇప్పుడు ఏం తాగుతారు? ఇప్పుడు చెప్పురు తెప్పి సైడ్కి మంచిగా, అంటే ఇది గుట్ట పైన మంచిగా కొబ్బరి బొండం అవన్నీ తెప్పించుకొని తాగితే బెస్ట్ అంటున్నా సంతో ఏంది చీప్ నైట్ విత్ చాప. అవాడ చూడు చిన్న కుక్క ఎట్లా పోతుంది. అరే ఇంత చిన్న ఉన్నాయి చూసిరా ఒకసారి చూడు. వ్యూ చూపిస్తాం మనం, అంతా సొల్లు చెప్తున్నాం, ఇక్కడ వ్యూ చూపిస్తలే మనం వచ్చిన స్టోరీకి. ఏంటో సంగీ టెంపుల్ అయితే ఆడికి కనిపిస్తుంది. రామోజీ ఫిలిం సిటీ ఏదరా సంతునిది? అవురా రామోజీ ఫిలిం సిటీ నీకు రాసి ఇచ్చిందంట కదరా తాత. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఆయన ఈ ఏడుది నీ రామోజీ ఫిలిం సిటీ కనిపిస్తలే, ఆడనే ఉండే కదరా మేము ఇది షాప్. అది అదేందిరా లౌండా, అది లౌండా కానీ చూపిస్తామా, నేచర్ చూపిస్తామా. ఏడా సిగరెట్ తాగుతున్నట్టున్నాడు వాడు. ఈడికేం దుంకుతే నిమ్మకాయ పచ్చడి ఆవకాయ బద్ద అవుతుంది. ఓ ఆడ పొగ వస్తుంది, పొగ వస్తుంది అంట చూసిండు. అదేం పొగ అని చూస్తుండు. అదేరా పైన వాడు పెద్ద మనిషి సిగరెట్ తాగుతున్నాడు, అందుకే పొగ వస్తుంది అంత చుట్టగాలు. అరే పెద్ద మనుషులు డైనోసార్ అంత ఉంటారు రా, వాళ్ళు తాగుతారు సిగరెట్లు. పాతకాలం వాళ్ళు చుట్ట ఇంత పెద్ద చుట్ట తాగుతారు, వాళ్ళు సిగారులు తాగుతారు, ఇక అన్ని తాగుతారు. చెప్పాలా సంత, ఇంకా మీ విశేషాలు చెప్పాలా? గుట్టపైకి వచ్చినాము, గుండు కొట్టించుకోవా అయింది. ఇగో జనారంగా ఏం చేస్తాడు కూడా, దానికి వచ్చేసానికి ఇగో అరే నాకైతే నుంచి నువ్వు కెబుది అవుతుంది నిజంగా రా సంత. నాకు నన్ను నువ్వు కెబుది అవుతుంది ఇడికేని. నేను ఏడిగోని నువ్వు సీదా నేను ఏడికి అండర్ కవర్లో పోయి సంత వాళ్ళ ఇంట్లోనే రాసుకుంటా. నేను నువ్వు కేసి వాళ్ళ ఇంటికి పోయి రాసుకుంటా. నేను నాకు తెలియదా అంటే నాకేమైందో తెలియదా అంటే నేను మెడిటేషన్ చేద్దామని వచ్చినాం మేము. అసలుకి కొంతమంది కపుల్స్ ఉన్నారు, కపుల్స్ అయినాక మేము మెడిటేషన్ చేసుకుంటాం. వీడిని అన్ని సెట్టింగ్ చేస్తున్నాం. ఇషాంత్ భాయ్ ఇక్కడ తెప్పించిండు పైకి, ఇక కూర్చొని ఎంత సెట్టింగ్. ఇక కేక్ కూడా కోసిండు ఇడవాడు లౌండగాడు. కింద కూర్చుందాం మంచిగా, ఇట్లా పండుకొని ఇట్లా పాట పాడదాం. ఇప్పుడు ప్రాణం ఎటు పోతున్నా
పైన హ్యాపీ డే సినిమా పెట్టుకొని ఇట్లా ఊగుదాం ఇప్పుడు సరేనా. ఇగో అంజర్ బాయ్ ఇట్లా కూర్చుంది. అన్నం పెట్టండి, పప్పు పెట్టండి ముంగట కూర్చోండి. చికెన్ అయితే పక్క పెట్టండి. ప్రాన్స్ పెట్టండి ఫస్ట్. ప్రాన్స్, ఫిష్, అపోలో ఫిష్ కింద. అరే అదేరా చేప పడుతుంది కింద. అరే ట్యాంక్ బండ్ ఇంత లోతుంటుందా రా? కాదు ట్యాంక్ బండ్ ఇంత లోతుంటుంది అనుకుంటా కదా. వీడు లోపల పోయి స్విమ్మింగ్ చేసిండు, దీనికి తెలుసు. అయితే వేడిగా అవుతున్నాయి అందరికి, ఏం అర్థమవుతలే. ఇక్కడ ఇంకేమైనా స్టంట్లు చేసామంటే అర్థమవుతలే. ఏమన్నా స్టంట్లు చేయాలా మీకు, కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలా వీడియోలు అంటే ఏదైనా ఒక స్టంట్ చేయాలా. మాకు ఏం స్టంట్ చేయాలో అర్థమవుతలేదు. దీంతో ఒక స్టంట్ చేద్దాం మనం ఏదైనా. నేను ఒక గేమ్ ఆడదాం మనము సరే. ఇది ఒకటి దాపెడతారైనా అన్న, దాన్ని దోలాడాలి. దోలాడిన దొరికింది అనుకో, ఓడైతే దోలాడింది అనుకో, దొరికిన కొండ మీకేని కింద పడేస్తా. దొరికినోని ఓన్కి దొరికిందో వాడిని కొండ మీకేని కింద పడేస్తా. అదే ఆఫర్ ఇస్తున్నా సరేనా. లేకపోతే అట్లా కాకపోతే ఇప్పుడు ఇది దొరికింది అనుకో, కిందికి పోయినాక సురాపానం తీసుకుంటా సరేనా. సురాపానం తెలా నీకు? అరే సురాపానం తెలియదంటే ఇంకి ఆడ ఎల్లంటి రోడ్ కాడ ఉన్నది చూసినా సురాపానం. మనం పోయినాం చూడు, చిన్న చిన్నవి ఉన్నాయి అని అన్నారు, అదే సురాపానం. సో ఇదైతే దాపెడతాం మనం. ఏయ్ అరే ఆడ చెట్టు కింద కూర్చున్నాం దారాబే చల్లా. దా కులా అంటుండ్రా నిన్ను. ఆడు నేను జన్న అంకుల్ అంటుండ్రా. అమ్మ జరుంటే చచ్చిపోతుండే. అంకుల్ అంటుండ్రా నిన్న అంకుల్ అంటుండు వీడు. ఏమంటావు మన అయ్యా ఆంటీ అంట. ఈ మధ్య పెరుగుతున్నాయిలే, ఈ మధ్య పెరుగుతున్నాయి లేక అవి. అరే వరుణ్ ఫోటో కొండ మీదకైతే దిగేసినాం, అయిపోయింది పోతున్నాం. అరే అరే మెల్లగా ఇప్పుడే అయిపోయింది. అగోగో సచ్చిస్తాడు, ఇంతసేపు ఏమో మాటలు మాట్లాడిండు. ఇప్పుడు చూడు మేము మొక్కుతుండు భయ, కోరికలు కోరుకుంటుండేదో నీట్గా. ఉండేది ఏదో పెద్ద స్కామ్ వేసిండు దేవుడికి. అగో చోలా చెప్తుండు నందికి. గుడ్ న్యూస్. ఏం కోరుకుంటున్నావా సచిత్? అగో దేవుడు వచ్చింది చూడు, అగో ఆంజనేయ స్వామి వచ్చిండు. అయితే నేను ఆడ మొక్కుకున్నా కదా, వీళ్ళు వచ్చి వీడియో తీసిరు, నాకు తెలియదు. ఆడ కోతి అయితే వచ్చింది అన్ను అని, అంటే కోరిక తీరినట్టు ఆంజనేయ స్వామి వచ్చి దీవించేసిండు. నాకు పైన ఉన్నది తెలియదు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మనం కిందికి వెళ్ళిపోయాం, అందరూ వాళ్ళు వెళ్ళిపోయారు కిందికి. ఇప్పుడు మనం బండి బంద్ చేసుకొని పెట్రోల్ సేవ్ చేసుకోవాలా. గరీబోళ్ళం టోలం మేము. చలో సేవింగ్స్ కింద. అరే వరుణ్ నువ్వు బ్యాక్ కెమెరా పెట్టుకొని హ్యాండిల్ చేయి, మనం వీడియో చూసుకుంటా పోదాం. వ్యూ చూద్దాం ఒకసారి, చూపిద్దాం.
మెల్లగా అయితే మెల్లగా మెల్లగా ఇప్పుడు అయితే దిగుతున్నాం. థ్రిల్లింగ్ అనేది ఉంది మాకు కొంచెం. వాడు ఓడేమో ఫాల్తుగాడు దేవుని దగ్గర సిగరెట్ తాకుండా వచ్చింది. ఫాల్తూ నాయనా భయం అవుతుంది నాకు ఇది రోడ్ మీద పోతుంటే. ఎందుకంటే గడ్గడుకుంది కదా. ముగ్గురు రావాలి, ముఖాలు చూసుకోవాలేమో అమ్మ. పాపం వస్తుంది. ఇది పెళ్లి చేస్తారేమో ఇట్లా మండపం. చూచూ మేరా పప్పి చింటుగాడు వాడు. చింటూ మేరా లల్లా. ఒకసారి ఆడ చూపి షార్ట్కట్ అంట. కెమెరా చూపి చూడండి ఫ్రెండ్స్. అరే ఇడికైనా ఫోటో దిగితే మస్తు వస్తుందా? రావు చీకటి కాదు ఈ వైర్లు. సన్ను మొత్తం మీద పడుతుంది. ఫోటోలు రాకుండా మీరు చూడొచ్చు. నీకు రోడ్డు కనబడుతుంది. ఇదే ఏంటి అది చక్కగా పోతుంది మనం. వాచ్మెన్ బిడ్డ. నీకు వాచ్మెన్ బిడ్డ ఎడిపోయింది అనిపించింది అట్లనే ఉందిరా వెనకాల వాచ్మెన్ బిడ్డ. నాకు డేంజర్ భయం అవుతుందిరా. సెల్ఫీ పెట్టు మనకి ఒకసారి. అరే ఒక నిమిషం. ఇవో ఇది ఖాళీ బ్రేక్ ఇప్పేసినాం అనుకో, ఖాళీ మాత్రం చేతిలో మీద డేంజర్ పడుతుంది. ఇగో హ్యాండిల్ నాకు ముంగటనేమో జాగలేదు, మొత్తం బ్రేక్ పట్టుకొని నడుపుతున్నా. ఇది చాలా స్లోపు. ఇప్పేసినాం అనుకో బ్రేక్, బ్రేక్ ఇప్పేసి ఫ్రేమ్ అవుట్ అయిపోతాం మేము. మళ్ళీ మా ఫ్రేమ్కి దండలేయాల్సి వస్తుంది. మంచి వాళ్ళు వచ్చి మా ఫ్రేమ్లకి దండలేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఫ్రేమ్ అవుట్ అయిపోతట్టున్నాం. ఇప్పుడు ఫ్రేమ్ చక్కగా పోతుంది చూడు ఇప్పుడు, ఎందుకంటే రోడ్ చక్కగా ఉంది. ఇది ఒకటే రోడ్. చూడు బ్యాక్ కెమెరా తిప్పి చూడు. ఇప్పుడు చూడు వ్యూ ఎలా ఉందో. వ్యూ చూడు మామ, వ్యూ చూడు. అమ్మా జరుడు చచ్చిపోతుండేగా. చార్జింగ్ బండి వినట్టే పోతుందిరా ఇది. తక్కువ పోతుంది బండి. అరే ఇంకా ఇంకేదో కార్ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అరే లేదు రా, వెళ్ళిపోయి రాయింది. అటు సైడ్ రోడా? సో బండి పైకి అని పెడితే ఈ దాకా వచ్చింది.